హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా మదన్ 123 వ్లాగ్స్. ప్లీజ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతాను. అండ్ నేను పిల్లల్ని వదిలేసి పూణేకి వచ్చాను. 4 డేస్ ఉన్నాను. హౌస్ షిఫ్టింగ్ సామాన్ మొత్తం షిఫ్ట్ చేసుకున్నాము. ఆ పనులు అయిపో చూసుకొని కడపకి రిటర్న్ వెళ్ళిపోయా. పిల్లలు అక్కడే ఉన్నారు, ప్లస్ నా ట్యూబెక్టమీ సర్జరీ ఉంది కాబట్టి. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పీరియడ్ 5 డేస్ కంప్లీట్ అయ్యాక 6th డే నుంచి 9th డే లోపు చేస్తాము సర్జరీ అన్నారు. లేడీస్కి చేస్తే ట్యూబెక్టమీ, జెంట్స్కి చేస్తే వ్యాజెక్టమీ. ఎవరు చేయించుకుంటారంటే ఆబ్వియస్లీ నేనే చేయించుకుంటానని చెప్పాను. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఓపెన్ టైప్ ఉంటుంది, లాప్రోస్కోపీ మెథడ్, పెద్దవాళ్ళు బటన్ హోల్ అంటారు, ఆ మెథడ్ ఉంది. మీకు ఏది కావాలి అని అడిగారు. మేము లాప్రోస్కోపీ చేయించుకుంటాము, అదే బటన్ హోల్ చేయించుకుంటాము అని చెప్పాము. సో చెప్తే ఓకే, ఫస్ట్ బ్లడ్ ఇవ్వండి టెస్ట్కి, బ్లడ్ ఇచ్చిన తర్వాత మేము రిపోర్ట్ చూసి చెప్తా అన్నారు. బ్లడ్ ఇచ్చాను, దానికి 1500 ఛార్జ్ చేశారు. చేసినప్పుడు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చాక నేను చూస్తే నాకు అందులో హెచ్ఐవి టెస్ట్ ఒకటిను, తర్వాత హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనే టెస్ట్ ఒకటి, అదొకటే నాకు అర్థమైంది. ఇంకా మిగతా అవి ఏమేమి టెస్ట్లు చేశారో నాకైతే అసలు అర్థం అవ్వలేదు. బ్లడ్ వచ్చేసి 12 ఉంది. సరే, తర్వాత వాళ్ళు మేడం దగ్గరికి వెళ్ళి నేను చూపించాను, రిపోర్ట్ చూపిస్తే ఆయన మొత్తం చూసి ఓకే, రేపు మార్నింగ్ 6 o'clockకి హాస్పిటల్కి రండి, నైట్ 12 తర్వాత నుంచి ఏం తీసుకోకుండా అట్లీస్ట్ వాటర్ కూడా తాగకుండా మార్నింగ్ 6 కల్లా హాస్పిటల్కి రండి అన్నారు. సో నేను నైట్ 9:30, 10 లోపు డిన్నర్ చేసేసాను. తర్వాత 11:30, 12 లోపు వాటర్ బాగా తీసుకున్నాను. దాని తర్వాత వాటర్ అనేది అసలు ఏమీ తీసుకోలేదు, ఎంటీ స్టమక్తో వెళ్ళిపోతే 6:30కి ఎనిమా చేశారు నాకు. ఎనిమా చేసిన తర్వాత ఇంకా నన్ను డ్రెస్సింగ్ అవి మార్చేసి హాస్పిటల్ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మార్నింగ్ 7 అయింది టైము. తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత డాక్టర్ వచ్చి ఆయన నేను మత్తు డాక్టర్ నమ్మా అని పరిచయం చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ టైపా బటన్ హోలా అని అడిగారు. బటన్ హోల్ సార్ అంటే దీన్ని బటన్ హోలా అని పిలుస్తారా సార్ అని నేనంటే నో, దిస్ ఈజ్ లాప్రోస్కోపీ మెథడ్, నాట్ బటన్ హోల్ అన్నారు ఆయన. సరే, మన పెద్దవాళ్ళు వాడుక భాషలో బటన్ హోల్ అంటారు అనుకున్నాను నేను. అయితే నేను మత్తు డాక్టర్ని, సో నేను నీకు మత్తిస్తాను, మీరు వైశ్యాసా అని అడిగారు. సో మేము వైశ్యాస్ కాదండి, మేము రెడ్డిస్ అని చెప్పాను. చెప్తే ఆయన వైశ్యాస్ అయితే మాత్రం కంపల్సరీ చెప్పాలమ్మా, వైశ్యాస్కి నాకు ఆయన కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయాలి అన్నట్టు చెప్పారు. బట్ నేనున్న కండిషన్లో అది కంప్లీట్గా నేను డిస్కస్ చేసి తెలుసుకునేలా అయితే నా కండిషన్ అక్కడ లేదు కాబట్టి నేను వదిలేశాను. బట్ నేను వైశ్యాస్ కాదు కాబట్టి వదిలేశాను. ఒకవేళ అయ్యి ఉంటే ఎందుకు ఏంటి అని క్లియర్గా అడిగేదాన్ని. మీలో ఎవరైనా ఆపరేషన్ ఏదైనా సరే మీ లైఫ్ జర్నీ మొత్తంలో, జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు, ఆపరేషన్ చేయించుకునేటప్పుడు మీరు కనుక వైశ్యాస్ ఫ్యామిలీలో కనుక పుట్టుంటే ఫస్ట్ మత్తిచ్చే డాక్టర్కి మేము వైశ్యాస్ అని క్లియర్గా చెప్పండి. వైశ్యాస్ అంటే కోమటోళ్ళు అంట. సో మీరు క్లియర్గా చెప్పండి అది ఎందుకు ఏంటి అనేది డాక్టరే మీతోటి చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో నా డెలివరీస్ అన్ని నార్మల్ డెలివరీసే కాబట్టి నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు ఆ ప్రాబ్లమ్. సో ఫస్ట్ టైం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆయన అడిగేసరికి నాకు కొంచెం షాకింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం ఆపరేషన్ థియేటర్ ముఖం చూస్తే ఇంకా వాలిపోయిందనమాట. సరే అని చెప్పాను. నాకు చేతికి ఇస్తారా నడుముకి ఇస్తారా అని ఎదురు చూసే టైంలో ఆయన నేను నీకు చేతికి ఇవ్వను నడుముకి ఇవ్వను అని చెప్పి మాస్క్ పెట్టారు. సరే అని మాస్క్తో ఒక 3 సార్లు పీల్చుకోమ్మా అంటే పీల్చేసుకున్న తర్వాత ఇంకా నాకు స్పృహ లేకుండా నేనైతే పడిపోయా. వాళ్ళు ఏం చేసేది కూడా నాకు అసలు ఏం తెలియలేదు. ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా డన్ అనే టైంలో కొద్దిగా స్పృహ వచ్చింది నాకు. అప్పుడు మాత్రం లోపల ఏదో కొంచెం ఇట్లా పేగు ఏదో లాగినట్టు ఆ ఫీల్ తెలుస్తుంది, కానీ చెయ్యి ఎత్తలేను, నోటితో మాట్లాడలేను, కాలు కదపలేను, అలా ఉంది నా సిచ్యువేషన్. సో 7కి వెళ్ళిందని 7:30 ఆ టైంకి అనుకుంటా నా ఆపరేషన్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత సిస్టర్స్ వచ్చి నన్ను ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి అంటే రూమ్లోకి షిఫ్ట్ చేశారు. రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా నేను స్పృహలో పడుకుండిపోయాను. ఫుల్ బాటిల్స్ పెడుతున్నారు. తర్వాత డాక్టరు 10:30కి రౌండ్స్కి వచ్చారు. రౌండ్స్కి వచ్చినప్పటికీ నాకు స్పృహ వచ్చింది. మెల్లేసి కూర్చున్నాను. డాక్టర్ అడిగారు కండిషన్ ఎలా ఉంది అంటే, అంతా బాగుంది మేడం, నాకు అనెస్థీషియా మాస్క్తో ఇవ్వడం వల్ల తలనొప్పి ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది అంటే తగ్గిపోతుంది, ఏం కాదు, ఆఫ్టర్నూన్ 1 తర్వాత లిక్విడ్స్ తీసుకోవాలి ఈరోజు మొత్తం, ఎలాంటి సాలిడ్ ఫుడ్ తీసుకోకూడదు, టెంకాయ నీళ్ళు, చెరుకు రసము అలాంటివే, ఓఆర్ఎస్ అలాంటివే తీసుకోవాలన్నారు. సరే అని చూస్తూనే ఉన్నాను. నాకు ఆ వామిటింగ్ సెన్సేషన్, తలనొప్పి అస్సలు తగ్గలేదు. తర్వాత మళ్ళీ సిస్టర్ వచ్చి అయితే నువ్వు ఆ ఫ్లూయిడ్స్ కూడా తీసుకోకు, ఆపేసేయి అని చెప్పి ఇంజెక్షన్ అయితే వేశారు ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది పోవడానికి. సో డే మొత్తం అక్కడే ఉన్నాను. నాకు 5 సెలైన్ బాటిల్స్ ఎక్కాయి. సో నీకు కంఫర్ట్గా లేదు కాబట్టి నేను ఈవినింగ్ అయితే డిశ్చార్జ్ చేయను, మ్యాక్సిమం అందరు ఈవినింగ్ వెళ్ళిపోతారు, బట్ నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళు అని మేడం చెప్తే సరే మేడం అని చెప్పి ఆ నైట్ అంతా అక్కడే ఉండిపోయాను. డే మొత్తంలో ఎక్కడ ఫుడ్ తీసుకోలేదు. 2 times వామిటింగ్ అయింది. దాని తర్వాత ఇంకా సరే, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5 బాటిల్స్ ఎక్కాయి సెలైన్.
ఇంకా అది క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేడంతో మాట్లాడేసి బిల్లు కట్టేసి మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇది నా స్టోరీ. శనివారం నాకు ఎప్పుడు అంటే మే 18వ తారీఖు సర్జరీ జరిగింది. మే 17వ తారీఖు నైట్ నేను బ్లడ్ ఇచ్చాను. మే 18 సర్జరీ జరిగింది. అంటే శనివారం రోజు నాకు సర్జరీ జరిగింది. అప్పుడు సిస్టర్ ఏం చెప్పారంటే, మళ్ళీ నువ్వు ఇప్పుడే స్నానం చేసుకుంటానంటే భయపడుతుంటే ఇప్పుడే స్నానం చేసుకో, లేదా ఇంటికి వెళ్ళి 3-4 డేస్ తర్వాత స్నానం చేసుకొని ఇక్కడికి రా డ్రెస్సింగ్ చేస్తాం జస్ట్ అన్నారు. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రాలేనండి అంటే ఆయమ్మతోటి వేడి నీళ్ళు పెట్టించారు అక్కడే. ఆ వేడి నీళ్ళు పెట్టిస్తే సరే అని చెప్పి నేను అక్కడే స్నానం చేసేసి వాళ్ళు వేసిన ప్లాస్టర్లు ఊడబీకేసాను. ఊడబీకేసినప్పుడు చూసుకుంటే బొడ్డు పైన ఒక కుట్టు, బొడ్డు కింద రైట్ సైడ్లో ఒక కుట్టు, 2 కుట్లు వేసారు నాకు. పిన్స్ అలాంటివి ఏం వేయలేదు. నేను స్నానం చేసుకున్న తర్వాత సిస్టర్ వచ్చి డ్రెస్సింగ్ చేసి మళ్ళీ కొత్త ప్లాస్టర్లు వేసి నువ్వు శనివారం రోజు మళ్ళీ రా, అంటే నీకు శనివారం సర్జరీ జరిగింది, మళ్ళీ శనివారం రోజు రావాలి, కుట్లు ఉడదీస్తాము అని చెప్పింది. నేను శనివారం రోజు వెళ్ళలేదు, దానికి వేరే రీజన్ ఉంది, తర్వాత చెప్తాను. అండ్ అది శనివారం పోలే, సోమవారం రోజు హాస్పిటల్కి పోతే నువ్వు శనివారం రావాలి కదా, ఎందుకు వచ్చావు ఈరోజు సోమవారం, అలా లేట్ చేయకూడదు, కుట్లు అనేవి చర్మంలో కలిసిపోతాయి, చర్మం రోజు పెరుగుతూ ఉంటుంది, అలా ఎప్పుడు చేయకూడదు అని చెప్పి నా కుట్లు తీసేశారు. కుట్లు తీసేసి డ్రెస్సింగ్ చేసి మెడిసిన్ ఇచ్చి పంపించేశారు. మళ్ళీ వారం తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వారం తర్వాత అయితే వెళ్ళినప్పుడు స్కాన్ చేసి ఓకే చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నాకు ఆ సర్జరీ జరిగిన ఫస్ట్ డే మాత్రం తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్, అసలు కంఫర్ట్గా లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత 2 డేస్ నుంచి నేను వంగుతున్నా, లేస్తున్నా, కూర్చుంటున్నా, అసలు నాకు ఎలాంటి పెయిన్ లేదు, ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు, నేను హ్యాపీగా కంఫర్ట్గా నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నా. వాళ్ళు చెప్పిన కేరింగ్ ఏంటంటే కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి, ఒక 2 వీక్స్ 3 వీక్స్. దాని తర్వాత బరువు అనేది అసలు ఎత్తకూడదు ఒక 6 వీక్స్ వరకు. ఇవి 2 మాత్రమే నాకు వాళ్ళు చెప్పారు. ఇంకా దాని తర్వాత ఇంకా వేరే ఏం చెప్పలేదు. దాని తర్వాత నాకు పీరియడ్ కూడా మళ్ళీ కరెక్ట్గానే వచ్చింది, అంటే మంత్లీ పీరియడ్ నాకు కరెక్ట్గానే వచ్చింది. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందని నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా, అది కూడా ఏం అవ్వలేదు. సో మీ పీరియడ్స్ కూడా కరెక్ట్గానే వచ్చాయి. సో నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే, నాకు ఓపెన్ సర్జరీ గురించి అయితే తెలియదండి, నేను చేయించుకోలేదు, నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి నాకు తెలీదు. ల్యాప్రోస్కోపీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు నార్మల్ డెలివరీస్ అయ్యాయి, మత్తు వెన్నెముకకి ఇచ్చి ఆపరేషన్ చేస్తారు, నాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, డబ్బులు ఓకే పెట్టుకోగలము అనుకుంటే, నాకు ఈ టోటల్ ప్రాసెస్లో 30,000 ఖర్చు అయింది. ఇంకా పెట్టుకోగలము అనుకుంటే మీరు డాక్టర్తో మాట్లాడి హ్యాపీగా చేయించుకోండి ల్యాప్రోస్కోపీ సర్జరీ. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నాకైతే ఏదీ లేదు, నేనైతే బాగానే ఉన్నాను. అండ్ నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను, ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు. ఆపరేషన్ అంటే భయపడ్డాను, కానీ భయపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ 2 డేస్ రెస్ట్ తీసుకుంటే చాలు, మన పనులన్నీ మనం చేసుకోవచ్చు. కానీ మన పేరెంట్స్ ఆపరేషన్ అయింది కదా జాగ్రత్త అనే చెప్తారు, మనం జాగ్రత్తగానే ఉంటాం. కానీ ఆ నొప్పి అనేది అస్సలు తెలియదు, మనకు నిజంగానే ఆపరేషన్ అయ్యిందా, నిజంగానే ఆపరేషన్ చేశారా అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకొకటి, కుట్లు వేస్తారు కదా, అసలు ఆ కుట్టు మరక కూడా కనిపించదు. నిజం చెప్పాలంటే మన స్టమక్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది, కోసినట్టు ఘాట్లు పడడం ఇలాంటివి ఏది ఉండదు, కామన్గా ఉండిపోతుంది. సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. జెంట్స్ ఇంట్రెస్ట్ ఎవరైనా చూపించకపోతే లేడీస్ హ్యాపీగా చేయించుకోండి. మేము ఆఫీస్లోకి వెళ్ళిపోతాము, లేకపోతే ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉంటుంది, నాకు పిల్లల్ని చూసుకోవాలి అని ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క 1 వీక్ మీ పిల్లల్ని మీ పేరెంట్స్ దగ్గర, ఇన్లాస్ దగ్గర, ఇంకెవరైనా రిలేటివ్స్ చూసుకుంటాను అంటే చాలు, వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు చేయించుకోండి. అండ్ ఇంకొకటి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి అనే దాన్ని కూడా నేను అడిగితే ఒక లేడీ డెలివరీ అయిపోయిన తర్వాత బటన్ హోల్ అదే ల్యాప్రోస్కోపీ సర్జరీనే చేయించుకోవాలి అనుకుంటే, డెలివరీ అయినాక 6 వారాల నుంచి టిల్ లైఫ్లో ఎప్పుడైనా చేయించుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మేము చేయించేసుకుంటాము అనే ఆలోచన కనుక మీకు ఉంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయితే ఇంకా ఏం చేయలేము, వద్దు అనుకునే వాళ్ళు ఇంకా అబార్ట్ చేసేసి దాంట్లోనే పిల్లలు లేకుండా చేసేస్తారంట. అది కూడా అంటుంటే విన్నాను నేను, బట్ అది పాపం, అది రాకుండానే చూసుకుంటే బెటరు. ఎందుకంటే బాగా ఎమోషనల్ అయిపోతాం, ఎంతైనా తల్లికి ఉంటుంది ప్రేమ. అండ్ ఇంకేం చెప్పాలనుకున్నాను, అంతే. 5 డేస్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక 6th డే నుంచి 9th డే లోపు చేయించుకోవచ్చు అనమాట. బ్లడ్ ఎంత ఉండాలి అంటే మినిమం 10 అన్నా ఉండాలి. ఒకవేళ చాలా తక్కువగా ఉంటే బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే డెలివరీ అయి ఉంటారు, సర్జరీస్ అలాంటివన్నీ, అంటే బ్లడ్ మంచిగా ఉంటేనే బాగుంటుంది.
అండ్ పథ్యము ఏం చెప్పారు అంటే, పథ్యం అంటే ఏం చెప్పలేదు వాళ్ళు. మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ ఏదైనా తినచ్చు, కాకపోతే కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినాలి, మోషన్ పాస్ చేసేటప్పుడు ముక్కకూడదు, ఫ్రీగా వెళ్ళిపోవాలి అని చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం లేదు, నీకు కంపల్సరీ నేను పథ్యం అయితే పెడతానని చెప్పి గోంగూర, వంకాయ, పచ్చిమిర్చి ఇవి మాత్రం పెట్టలేదు. రైసు, రసము ఇవే తిన్నాను నేను ఎక్కువగా, రైస్ అండ్ రసము. నాన్ వెజ్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే నాకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత 1 మంత్కి అనుకుంటా, 1 మంత్కి నేను నాన్ వెజ్ తిన్నాను. ఇంట్లో వాళ్ళు అంటే డాక్టర్ ఏం చెప్పలేదు తినమని, బట్ ఇంట్లో వాళ్ళు వద్దమ్మా కేర్ఫుల్గా ఉంటే మనకే మంచిది అంటే నేను తిన్నాను. ఒకవేళ నాన్ వెజ్ తినాలనుకుంటే మెత్తగా బాయిల్ చేసుకొని తినచ్చు అనమాట. అండ్ బ్లడ్ రావాలని చెప్పి కొంచెం ఫ్రూట్స్ అలాంటివి అయితే తిన్నాను. కాఫ్ రాకుండా మాత్రం చూసుకోండి, ఎక్కువగా తగ్గితే పొట్టలో పెయిన్ వస్తుంది ఫస్ట్ ఇనిషియల్ 2-3 డేస్లో. అదొకటే నేను చెప్పాలనుకుంటున్నా. ఇంకా నేనైతే వేరే ఏం ఫేస్ చేయలేదు. సో మా రిలేటివ్ ఒక ఆమె ఓపెన్ మెథడ్ చేయించుకుంది, తనకి 2 సిజరీన్స్ అయ్యాయి, బట్ తను ఓపెన్ చేయించుకుంది. వాళ్ళ మదర్ వాళ్ళందరూ బటన్ హోల్ మంచిది కాదు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, ఓపెనే మంచిది అని చెప్పారంట. సో తను ఇంకా సరే అని చెప్పి ఓపెన్ చేయించుకున్నారంట. తను నాకు 22,000 కాస్ట్ పడిందని చెప్పింది. అండ్ తను కూడా నా హెల్త్ అయితే బాగానే ఉంది, బట్ 1 వీక్ మాత్రం కొంచెం పెయిన్ ఉండే, కుట్లు తీసే వరకు. తర్వాత కూడా కొంచెం పెయిన్ ఉంది. ఒక 20 డేస్ తర్వాత నేను నార్మల్ అయ్యాను, నార్మల్గానే ఉంది. బట్ నాకు లిటిల్ బిట్ ఘాటు పడినట్టు మచ్చ అయితే ఉంది నా పొట్ట పైన అని చెప్పింది. అంతే, ఇంక అంతకుమించి నాకు వేరే తెలీదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నాకు తెలిసిన వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.